అందరికీ నమస్కారం అండి. మ్యూచువల్ ఫండ్ మరి యొక్క సిస్టమ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఈ వీడియో క్లిక్ చేశారంటే డెఫినెట్గా ఎస్ఐపికి సంబంధించిన వివరాల కోసమే క్లిక్ చేసి ఉంటారు. చాలామంది ఒక చిన్న సందేహంతో ఉంటారు, ఎస్ఐపి అనేది ఒక మెథడ్ మాత్రమే అని. అయితే ఇక్కడ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అర్థం. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ని క్రమంగా వెళ్ళేదాన్ని ఎస్ఐపి అంటారు. అంతే తప్ప ఎస్ఐపి అనేది ఏంటంటారు ఒక స్కీమ్ అయితే కాదనమాట. స్కీమ్లో భాగంగా ఒక ప్రక్రియను, ఒక క్రమాన్ని మాత్రమే ఎస్ఐపి అని పిలువబడుతుంది. మరి ఇప్పుడు ఈ యొక్క ఎస్ఐపి అంటే ఈ యొక్క సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా క్రమంగా ఒక డిసిప్లిన్ మెథడ్లో కనుక వెళ్ళినట్లయితే 5 కోట్ల రూపాయల వరకు సంపాదించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి నిజంగా మీ వరకు కూడా శాలరీ ఎక్కువగా వచ్చినా తక్కువగా వచ్చినా ఈ యొక్క మెథడ్ని ఫాలో అవుతే ఎంతవరకు వస్తుంది విత్ క్యాలిక్యులేషన్స్తో సహా డీటెయిల్డ్గా స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇంకా అదేవిధంగా ఎస్ఐపి గురించి చాలామంది చాలా సందేహాలతో కూడా ఉన్నారు. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే డెఫినెట్గా వీడియో కింద కనిపించే కామెంట్ సెక్షన్లో అడగండి. ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా అది వెంటనే రిప్లై ద్వారానే మీకు అందజేస్తాము. లేదు అనుకుంటే దానికి సంబంధించిన పూర్తిగా వివరాలు డీటెయిల్గా చెప్పాలి అనుకుంటే వీడియో కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా మీ యొక్క సందేహాలని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఎస్ఐపి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి అనే యొక్క ప్రక్రియను ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పటికే తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఏ పద్ధతిలో వెళ్తే మనం ఎక్కువగా అమౌంట్ అనేది ఎప్పటికల్లా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోగలం, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకేసారి చేతికి 5 కోట్ల రూపాయలు అంటూ మనకి ఇక్కడ గమనించవచ్చు. మరి ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంటుందనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మరి 50,000 రూపాయలు పొదుపుతో ఎన్నాళ్ళు పడుతుందనేది కూడా చెప్తాను. మరి 50,000 కదా, చాలా ఎక్కువ అమౌంట్ కదా అని మీకు ఇప్పటికే సందేహం వచ్చి ఉండొచ్చు. ముందు చూడండి ఒకసారి, తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. తక్కువ అమౌంట్తో కూడా ఎస్ఐపి చేయొచ్చు. మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా, లక్షాధికారి కావాలనుకుంటున్నారా, ఇటువంటి హెడ్లైన్స్ అన్నీ వద్దండి. మనకి ముఖ్యమైన మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పటికే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమంది భయంతో వెనకడుగేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా చాలామందే ఉన్నారు మన ఇండియన్స్. తక్కువ మొత్తంలో పెట్టిన ప్రాబ్లం అయితే ఉండదు. ముందు ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అయితే ప్రస్తుతం చాలా ఫండ్స్ హై రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. మరి హై రిటర్న్స్తో పాటు లాసులు కూడా ఉంటాయి. మార్కెట్కి సంబంధించింది కాబట్టి మీరు గమనించాలి. మరి హై రిటర్న్స్ ఉన్నప్పుడు, లాస్ ఉన్నప్పుడు ఇది ఎలా బ్యాలెన్సింగ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది క్రమంగా ఉంటేనే బ్యాలెన్సింగ్ అవుతుంది. ఇందులో భాగంగానే ఎస్ఐపిని చాలా బెస్ట్ ప్లాట్ఫామ్గా భావిస్తారు. సో ఈ యొక్క మెథడ్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే డిసిప్లిన్గా లాస్ చూస్తారు, రిటర్న్స్ చూస్తారు, ఇటువంటివన్నీ ఉంటాయి ఇందులో. ఇక సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు అనమాట ఈ యొక్క ఎస్ఐపి మెథడ్ని. దీంతో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికి చాలామంది ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. ఒక అవగాహన అనేది మ్యూచువల్ ఫండ్ల ద్వారా వచ్చింది. అయితే మీరు కూడా మ్యూచువల్ ఫండ్లో ఎంచుకొని మీ యొక్క లక్ష్యాన్ని అయితే చేరుకోవచ్చు. అయితే మీరు నెలకు 50,000 రూపాయలు చొప్పున కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి ద్వారా పొదుపు చేసినట్లయితే కనుక 5 కోట్ల రూపాయల కార్పస్ అనేది ఏదైతే ఈ యొక్క కార్పస్ ఉంటుందో ఈ యొక్క కార్పస్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. దాదాపు అక్షరాల 5 కోట్ల రూపాయలు. మరి ఈ యొక్క 5 కోట్ల రూపాయల కార్పస్ ఏర్పాటు చేసేందుకు ఎన్నాళ్ళు సమయం పడుతుంది, ఎంత రిటర్న్స్ రావాలి అనే లెక్కలు కూడా ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో సగటున వార్షిక రాబడి అనేది 12% అంచనా వేయొచ్చండి. ఎందుకంటే ఇది చాలామంది నిపుణులు ఇప్పటికే చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఫైనాన్షియల్గా చాలామంది అభివృద్ధి చెంది వాళ్ళకున్న అవగాహనని, ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ యొక్క అవగాహనను మొత్తం అందరికీ కూడా పంచాలనే ఉద్దేశంతో ఎంతోమంది చెప్పారు. మీరు రఫ్గా లాంగ్ పీరియడ్లో కనుక ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఉండకూడదండి, లాంగ్ టర్మ్లో మాత్రమే మ్యూచువల్ ఫండ్లోకి అయితే రావాలి. అది ఎందులోనైనా కానివ్వండి. కేవలం బిజినెస్ పరంగా చూసుకొని కొంతమంది స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈటీఎఫ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్స్ వేరు. కానీ ఇప్పుడైతే లాంగ్ టర్మ్లో ఉండాలి, లాంగ్ టైం వరకు నేను పెట్టుబడి పెడతా ఉంటాను, ఎస్ఐపి మెథడ్లో ఉంటాను, లేకపోతే లంసమ్గా పెడతాను. ఎస్ఐపి మెథడ్ అనేది కొంచెం సేఫ్ జోన్ అనమాట. లంసమ్ అంటే చాలా గట్స్ ఉండాలి. ఒకేసారి మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి పెట్టాలంటే ఎప్పుడైనా అమౌంట్ అనేది కొంచెం కిందకి వెళ్ళినా కూడా, డౌన్ఫాల్ అయినా కూడా చాలా వరకు కూడా పెయిన్ఫుల్ ఉంటుంది. ఎమోషనల్గా మనం ఇబ్బంది పడిపోయి ఆ అమౌంట్ అనేది మళ్ళీ తీసేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎక్కువ మంది ఎస్ఐపి అయితే ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది నిపుణులు కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు. ఇక అయితే కొన్ని ఫండ్స్ మాత్రం 15 నుంచి 17% వరకు కూడా
రాబడులు అయితే అందిస్తూ ఉంటాయి. మీకు రఫ్గా చెప్తున్నారండి ఇక్కడ ఏంటంటే లాంగ్ టైంలో ఉంటే మీకు ఖచ్చితంగా 12% వరకు వస్తుంది. అయితే 12% అంటే అంత ఈజీ కాదు. పెద్ద అమౌంట్ అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు మనకి బ్యాంకుల్లో కానీ లేకపోతే ఇతర స్కీముల్లో కానీ ఎక్కడ కూడా రాదు. చిన్న చిన్న స్కీములు మనకి ప్రైవేట్లో పెడతా ఉంటారు, అటువంటి వాటిల్లో కూడా రాదు. కానీ ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్లో మాత్రం ఇంచుమించుగా లాంగ్ టైంలో పెట్టుకుంటే 12% చూడొచ్చు అని నిపుణులు అయితే చెప్తున్నారు. మరి గుర్తించాలి, మధ్య మధ్యలో చాలా వరకు డౌన్ఫాల్ ఉంటుంది, అప్ ఉంటుంది, డౌన్ఫాల్ ఉంటుంది, ఇలా మనకి ఉంటుంది. కానీ దాన్ని ఫేస్ చేసుకుంటూ అలా కొన్ని సంవత్సరాల పాటు పెట్టుకుంటా పోతే కనుక 12% మినిమం చూస్తాము అంటున్నారు. కొన్ని ఫండ్స్ అయితే 15 నుంచి 17% వరకు కూడా వస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మనకి 12% వరకు ఉండదండి. మినిమం చూసుకున్న 10 నుంచి 11% మ్యాక్సిమం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టినా కూడా మనకి రిటర్న్స్ చూసినట్లయితే. అదేవిధంగా అక్కడికి ల్యాండ్ పర్ఫార్మెన్స్ బాగున్న దాని మీదుగా బేస్ అయి ఉంటుంది, అది కూడా మీరు గమనించాలి. కానీ ఇక్కడ ఫండ్స్ మాత్రం చూసినట్లయితే మంచిగా ఒక ఎంత వరస్ట్ ఫండ్ అయినా మినిమంలో మినిమం ఒక 10 వరకైనా ఇస్తుంది అనుకుని ఒక అంచనా అయితే ఉంది. వరస్ట్ ఫండ్లో కూడా చెప్తున్నారు ఇది. కానీ కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక ఫండ్ని కనుక ఎంచుకుంటే లాంగ్ పీరియడ్లో మనకి 12% అయితే ఇస్తుందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. అలా కనుక చూసినట్లయితే మనకి హై రిటర్న్స్ అందించే ఫండ్స్ ఎంచుకుని దీర్ఘకాలం పాటు కొనసాగినట్లయితే కనుక మీ యొక్క ఆర్థిక లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు అని కూడా అంటున్నారు. మరి ఇక పెట్టుబడిపై వార్షిక రాబడి 15% చొప్పున వస్తుందని కూడా అనుకుందాం. ప్రస్తుతానికి మనం 12 అన్నారు కదా, 12 నుండి 17 వరకు గ్యారంటీగా ఉండే అవకాశాలు అయితే ఉంటుంది అని అన్నారు. కాబట్టి మనం మధ్యగా వేసుకుందాం, మిడ్ రేంజ్ వేసుకుందాం. సో 15% వేసుకుందాం. మరి ఈ యొక్క 15% కనుక మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే అంటే 15% మనకి వస్తుందన్నమాట రాబడి. మనం ఒకవేళ కనుక 50,000 రూపాయల వరకు కూడా ఎస్ఐపి చేయగలిగితే, లేదా 10,000 రూపాయలు, లేదా 5,000 రూపాయలు, లేదా 20 రూపాయలు, అది 20,000 రూపాయలు, అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. మనం ఎంత పెట్టుబడి పెడితే అంత రిటర్న్స్ కూడా మనం చూస్తాం, అది కూడా మీరు గమనించాలి. ఇక మ్యూచువల్ ఫండ్లో పథకంలో మీరు నెలకు 50,000 రూపాయలు కనుక ఎస్ఐపి కనుక చేసినట్లయితే, ఈ యొక్క మార్గంలో పొదుపు చేస్తే అక్షరాల 5 కోట్ల రూపాయలు కార్పస్ అనేది ఏర్పడేందుకు 18 సంవత్సరాలు పడుతుందన్నమాట. చూడండి ఇక్కడ నెలలతో సహా ఇక్కడ అయితే చెప్పడం జరిగింది. 18 సంవత్సరాల 2 నెలల సమయం అనేది పడుతుంది. ఇప్పుడు చెప్తున్నది 15% రిటర్న్స్ అండి. సో మనం చూసుకున్నట్లయితే మనకి క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన క్యాలిక్యులేటర్ అనేది. ఇక్కడ మీరు నెలకి ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, ఎంత కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, అదేవిధంగా ఎంత రిటర్న్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్లా కొన్ని డౌట్స్ అనేది ఒక వెబ్సైట్లో కూడా మీకు అడుగుతుంది. ఆ వెబ్సైట్ని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మీకోసం క్యాలిక్యులేటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 500 మంత్లీ అనుకుందాం, మినిమం 500 రూపీస్ కూడా ఎస్ఐపి అయితే చేయొచ్చు. మీలో ఇప్పటికీ చాలామందికి తెలిసి ఉంటుంది. సో 50,000 రూపాయలు అని చెప్పాం కాబట్టి ఓకే 50,000 పర్ మంత్ అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ చేసే సత్తా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో ఇందాక 15% అన్నాను కాబట్టి 15% తీసుకుందాం. అదేవిధంగా 18 ఇయర్స్ అని కూడా మనకి చెప్పడం జరిగింది. 18 ఇయర్స్ తీసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారా, టోటల్ వాల్యూ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాటితో కలిపి టోటల్ వాల్యూ అనేది అక్షరాల 4,91,00,000 పైన అయితే ఉంది. అంటే మీకు దాదాపు 5 కోట్ల దగ్గర అయితే మనకు కనిపిస్తుంది. ఒక 8 లక్షల నుండి 9 లక్షలు తక్కువ అయితే ఉంది. మరి దీన్ని కూడా మనకి ఇంకొక 1 ఇయర్ పెట్టుకున్నాం అనుకోండి, 5 కోట్లు కూడా దాటేస్తుంది. అదన్నమాట సిచ్యువేషన్. అయితే మనకి ఇక్కడ 12% మాత్రమే వేసుకున్నట్లయితే ఇక్కడ లెక్క మారిపోతుంది. చూసారా, పర్సెంటేజ్ మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్, మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ మాత్రం ఇక్కడ వేస్తున్నాం. కానీ ఫండ్ ఎంత ఇస్తుంది అనేది మనకి తర్వాత తెలుస్తుంది, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు మనం నెలకి 50,000 కాకుండా ఒక 10,000 వేసుకుందామండి. సో దాన్ని బట్టి కూడా మనం చూద్దాము. సో 1,000 రూపీస్ మనం వేసుకుందాం పర్ మంత్, 10,000 కూడా కాదు, చాలా తక్కువ 1,000 రూపీస్ వేసుకున్న మినిమం కూడా వేసుకుందాం. 12% గ్యారంటీ అంటున్నారు కాబట్టి నిపుణులు. సో 12% అయితే వేసుకుందాం. అయితే ఇక్కడ మనం 10 ఇయర్స్ వేసుకుందాం. ఇక్కడ మనకి పెద్దగా ఉపయోగం అనేది ఉండదండి, చాలా తక్కువ వస్తుంది. మీకు 10 ఇయర్స్ తర్వాత 2 lakhs అంటే ఏమాత్రం ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే చాలామంది ఏంటంటే తక్కువ అమౌంట్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెప్పరు. వీలైనంత వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా కనీసం 5,000 నుంచి 10,000 మాత్రం చెప్తారు కనీసం అది. సో మ్యాక్సిమం అనేది మనం ఇంకా చూసుకోండి, లక్షల్లో కూడా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లు. సో అంతవరకు మనకు అవసరం లేదు. కనీసం అందుకే ఒక 10,000 వేసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000, ఓకే 5,000 వేసుకుందాం. సో రఫ్గా ఎందుకు 5,000 వేసుకుందాం. 5,000 తర్వాత మినిమం 12% ఉంచుకుందాం, లేదా 13 వేసుకుందాం, లేదులే 12% ఉంచుకుందాం. 10 ఇయర్స్ ఉంటే కనీసం 10 లక్షలైనా దాటుతున్నాం. ఇక్కడ రిటర్న్స్తో పాటు కలిపి చూసుకున్నట్లయితే టోటల్ వాల్యూ మెచ్యూరిటీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే కనుక
11,20,000 అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ రకంగా మనం ఈ యొక్క క్యాలిక్యులేటర్ అనేది ఉపయోగించుకోవచ్చు. మీలో ఎంతమందికి వీడియో యూజ్ అయింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా అభిప్రాయాలు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మీకు అందజేసే ప్రయత్నం అయితే మన ఛానల్ ద్వారా చేస్తాము. అండ్ ఖచ్చితంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేది ఫాలో అవ్వడం కోసం ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.